అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 3-4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత ఆమె దగ్గరకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వారికి తేలి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేయమని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో సహాయపడినందుకు స్తుతిస్తున్నాను. ప్రార్థనలో ప్రవేశించడంలో చదవబడిన వాక్య భాగంలో నుంచి ప్రార్థన కొరకు మాతో మాట్లాడండి. ఈ వాక్యం చేత పురికొల్పబడిన వారమై కొంత సమయం సరిగ్గా ప్రార్థించడానికి సాయం చేయమని దాసుడు బలహీనుడు బలపరచును వాడుతున్నది. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రార్థన కొరకై కొర్నేలి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పటికే కొర్నేలి గురించి 4 విషయాలు మనం చెప్పుకున్నాం. ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు. రెండవది, ప్రజలకు ధర్మము చేసిన వాడు. మూడవది, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. నాలుగవది, దేవుడు దూత ద్వారా తెలియజేయగానే ఆ మాటకి లోబడిన వాడు. ఈయన శతాధిపతి అయినప్పటికీ, ఎంతో గొప్ప ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ ఈయన దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు. ప్రజలకు వారు ధర్మం చేస్తున్నాడు. ప్రార్థన విషయంలో కూడా ఎల్లప్పుడూ ఆశతో చేస్తున్నాడు. అంతేకాదు, దేవుడు ఏదైతే చెప్పాడో దానికి విధేయత చూపించాడు అని మనం చెప్పుకున్నాం. ఈరోజు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థనలోకి వెళ్తాం. 22వ వచనం అదే అధ్యాయము. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నేను తన ఇంటికి పిలవడానికి నీవు చెప్పు మాటలు వినవాలని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పి, అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. ఈ కొర్నేలి ఎవరినైతే మనుషులను యొప్పేకు పంపించాడో ఆ మనుషులు పేతురు దగ్గరికి వచ్చి పేతురుతో చెప్తున్న మాటలు ఏమంటున్నారు? వారు నీతిమంతుడును కొర్నేలి ఎవరైనా నీతిమంతుడు. ఐదవదిగా కొర్నేలి నీతిమంతుడు. కొర్నేలి చెప్పమన్నాడా? నేను మంచిది, నా గురించి మంచి మాటలు చెప్పాలా అని చెప్పమన్నాడా? లేదు. ఆయనలో ఉన్న నీతి
ఉన్నటువంటి నీతిమంతుడు అని చెప్తున్నాడు. ఆయన చేసే పనులు చూసి వీళ్ళు ఆ మాట చెప్పారు. వాళ్ళు వచ్చి ఆయన గురించి నీతిమంతుడు అని సాక్ష్యం ఇస్తున్నారు. మన జీవితంలో కూడా మన ప్రార్థన దేవుడు వినాలంటే మనం నీతిమంతులమై ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడైన సాక్ష్యము. హేబెలు ఏమని సాక్ష్యం పొందాడంట? నీతిమంతుడు అని సాక్ష్యం పొందాడంట. ఈ సాక్ష్యం ఇచ్చింది ఎవరు? ఎవరండి సాక్ష్యం ఇచ్చింది? అక్కడే ఉంది. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అని చదువుతారు. ఎవరు ఇచ్చారు సాక్ష్యం? దేవుడు ఇచ్చాడు. హేబెలు గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే అతడు నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చినాడు. ఆదికాండము 7వ అధ్యాయం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా యందు నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఇక్కడ కూడా చెప్పేది ఎవరు? యెహోవా దేవుడు. ఎవరి గురించి చెప్తున్నాడు? నోవహు గురించి చెప్తున్నాడు. దేవుడు నోవహు గురించి ఏమంటున్నాడంటే ఈ తరము వారిలో నీవే నా యందు నీతిమంతుడవై ఉండుట చూచితిని. 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 12వ వచనంలో ఏమని చూస్తాం? దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద ఉన్న సమస్త శరీరాలు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉంటుంది. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు భూలోకం అది ఏమైపోయింది? చెడిపోయింది. కానీ 7వ అధ్యాయం మొదటి వచనానికి వచ్చేసరికి నోవహు గురించి దేవుడు చెప్తున్నాడు. నోవహు లోకమంతా చెడిపోయినప్పటికీ నువ్వు మాత్రం నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూశాను. నీవు ఎంత గొప్ప సాక్ష్యం! లోకమంతా చెడిపోతే చెడిపోయిన వారి మధ్య ఒక వ్యక్తి నీతిగా ఉండడం చాలా కష్టం. ఆ దినాల్లో నోవహు ఇది మాటలు ఎందుకుంటారు? అవన్నీ బైబిల్లో లేవు. కానీ ఏమయ్యా, నువ్వేనా నీతిమంతుడివి? నువ్వేనా భక్తుడివి? నువ్వేనా దేవుని మాట విని దేవుని మాట చోటు చేసేది? మేమందరం కాదా? కాబట్టి నువ్వు కూడా అలాగా చేయని రకరకాలుగా ఆయన్ని శోధించి ఉండొచ్చు. కానీ నోవహు మాత్రం దేవుని దృష్టికి నీతిగానే జీవించాడు. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం 17 కలిసి దావీదుతో సౌలు అంటున్నాడు, ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు బదులుగా ఉపకారం చేసిన వాడవై నా
పరుడు. సౌలు దావీదును చంపాలని చూస్తున్నాడు. దావీదేమో సౌలు ఏం చేస్తున్నాడు? రక్షిస్తూ వస్తున్నాడు. అందుకని సౌలు దావీదును గురించి ఇస్తున్న సాక్ష్యం, నీవు నా మధ్య నీతి పరుడవు. దావీదు నీతి పరుడు. అంతేకాదు, చూడండి యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా. ముగ్గురు పేరు చెప్పినాడు దేవుడు. నోవహు, దానియేలు, యోబు. వీళ్ళు ముగ్గురు ఎవరంటే నీతి కలిగిన వారు, నీతిమంతులు. నోవహు నీతిమంతుడని దేవుడే చెప్పినాడు. దానియేలు కూడా నీతిమంతుడే. దానియేలులో ఏ తప్పు లాభం దొరకలేదు వాళ్ళకి. యోబు కూడా నీతిమంతుడే. దేవుడే యోబు గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. చివరికి భార్య అనేది ఇంకెందుకు యథార్థత విడిచిపెట్టకుండా ఇంకెంతవరకు దేవుని కోసం జీవిస్తాం. ఇంత జరగగా కూడా ఇంకా దేవుడు అంటున్నారే అన్నది. ఇంకా యథార్థతను విడిచిపెట్టవా, భక్తిని విడిచిపెట్టవా అంటే ఆయన అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడద్దు. దేవుడి నుంచి అన్ని మేలులే పొందాలా. మేలు చేసినప్పుడు దేవుడు మంచివాడు. ఏదైనా శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఏదైనా నష్టం జరిగితే దేవుడు మంచివాడు కాదా? కాబట్టి అట్లా అనకూడదు అని చెప్పినాడు. యోబు నీతిమంతుడు. అది దేవుడు నోవహు, దానియేలు, యోబు ఈ ముగ్గురు చాలా గొప్ప వ్యక్తులు. నోవహు కాలంలో దేవుని కొరకు నీతిగా జీవించి జల ప్రళయం నుంచి తప్పించబడిన వాడు ఎవరంటే నోవహు. దానియేలు బబులోను దేశంలో అన్యుల మధ్య నీతిగా జీవించి సింహాల నోట నుంచి తప్పించబడిన వాడు దానియేలు. యోబు దినాలు దేవుని కొరకు నీతిగా జీవించి శ్రమలు వచ్చినప్పటికీ శ్రమలలో యథార్థంగా నీతిగా భక్తిగా జీవించి శ్రమల నుంచి తప్పించబడి రెండంతలుగా ఆశీర్వదించబడిన వాడు యోబు. తర్వాత కొత్త నిబంధనలోకి వస్తే చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడు నేను, అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఏం పేరంట? ఎలిజబెత్. ఇక్కడ జకర్యా ఎలిజబెత్ చూస్తున్నా. 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ఇక్కడ కూడా భార్యాభర్తని చూస్తున్నా. జకర్యా, ఎలిజబెత్ వాళ్ళిద్దరూ కూడా దేవుని దృష్టికి ఎట్లున్నారంటే నీతిమంతులై ఉండేది. సాధారణంగా
భార్య నీతిమంతురాలంటే భర్త భక్తి ఉండదు కదా. భర్త భక్తిగా ఉంటే భార్యకు భక్తి ఉండదు. కానీ వీళ్ళిద్దరు ఎవరండి? వీళ్ళిద్దరూ దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నడుచుకుంటూ దేవుని దృష్టికి ఎట్లున్నారంటే నీతిమంతులై ఉండేది. మనం ఇప్పుడు చదువుకున్న వచనాలన్నిటిలో హేబెలు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. నోవహు దేవుని దృష్టిలో నీతిగా ఉండడం దేవుడు చూశాడు. దావీదు సౌలు చేత నాకంటే నీవే నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. నోవహు, దానియేలు, యోబు వీరు నీతిగా జీవించారు వారి దినాల్లో. అలాగే క్రొత్త నిబంధనలో జకర్యా, ఎలీషా వీళ్ళిద్దరూ యాజక పుత్రులు. వారు దేవుని దృష్టిలో నీతిగా జీవించుకున్నారు. అలాగే అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా కొర్నేలి కూడా ఎవరండి? నీతిమంతుడు. ఇలా ప్రార్థన చేయడానికి వచ్చిన మనం ఒకసారి ఆలోచిద్దాం. ప్రార్థించే దేవుడు నీతిమంతులైన వాస్తవంగా విషయం ఏంటంటే ఈ లోకంలో ఎవ్వరు నీతిమంతులు వాస్తవమే కాదు. దేవుడు నీతిమంతులుగా తీరిస్తే నీతిమంతులు అవుతారంటే మనకు ఎవరు నీతిమంతులు కాదు. చూడండి, యోబు గ్రంథం 25వ అధ్యాయం. యోబు గ్రంథం 25వ అధ్యాయము నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? నరుడు దేవుని దృష్టికి ఎట్లు నీతిమంతుడు కాగలడు? మానవుడు దేవుని దృష్టికి ఏ కాలేడండి? శుద్ధుడు కాలేడు, నీతిమంతుడు కాలేడు. తర్వాత 143వ కీర్తన 143వ కీర్తన 2వ వచనం. నీ సేవకులతో వ్యాజ్యమాడును, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఇవ్వడంటే పెంచబడడు. దేవుడికి కనుక మనిషితో వ్యాజ్యమాడితే మనిషి దేవుని దృష్టిలో ఏం కాలేడంటే నీతిమంతుడు కాలేడంట. దేవుని సన్నిధిలో నిలబడి ఇదిగో నేను నీతిమంతుడిని అని వ్యాజ్యమాడి ఏ మనుషుడు కూడా సజీవులలో ఒకడు కూడా నీతిమంతుడు అని ఎంచబడలేదు, నిరూపించుకోలేదు. ఈ లోకంలోనే ప్రతి మనిషి కూడా ఎవరండి? అనీతిమంతుడు, పాపి. రామపత్రిక 3:11 పౌలు అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరం త్రోవ తప్పి ఏకముగా అనికి మారిన వారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. లోకంలో ప్రతి మానవుడు అనీతిమంతుడే, పాపే. రామపత్రిక మనం చదివేటప్పుడు మొదటి 3 అధ్యాయం ఏం చెప్తాడంటే పౌలు, ఈ లోకంలోనే మానవులందరూ ఎవరంటే పాపులే, నీతిమంతులు కాదని చెప్పి 4వ అధ్యాయంలో ఈ పాపి అయిన మానవుడు, అనీతిమంతుడైన మానవుడు ఎట్లా నీతిమంతుడు అవుతాడో 4వ అధ్యాయంలో వివరంగా చెప్తాడు. ఈ పాపి అయిన మానవుని నీతిమంతునిగా చేయడానికి ఎవరు వచ్చారంటే యశోదా వచ్చాడు. అందుకే రామపత్రిక 4వ అధ్యాయం చివరిలో వచ్చిన ఏమంటాడు, మన అపరాధముల నిమిత్తం
నిమిత్తమే ఆయన అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడడానికి తిరిగి లేపబడ్డాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో మన కొరకు ఆయన మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ద్వారా ఏమైంది? నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిమంతులుగా తీర్చబడము అంటే అర్థం ఏంటంటే, ఒకడు దొంగ పని చేశాడు, నీకు అర్థం కావాలని చెప్తున్నాను. పోలీసులు వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు ఏం చేశారు? తీసుకొని ఏం చేశారంటే కోర్టుకు పోయినారు. కోర్టులో జడ్జి ముందు నిల్చోబెట్టారు. నిల్చోబెట్టి జడ్జి అడిగినాడు, ఏమయ్యా నువ్వు దొంగ పని చేసావా అంటే నిమిషాలు వేసుకొని, సార్ నేను దొంగ పని చేశాను, అయితే ఇది ఎప్పుడు చేయను సార్, నన్ను క్షమించండి అన్నాడు. ఇప్పుడు జడ్జి వీరి యథార్థతను తెలుసుకొని ఏం చేశాడు? వానికి క్షమించినాడు. ఇప్పుడు వీడు ఏమైతాడు చెప్పండి? దొంగ అవుతాడా, నిర్దోషి అవుతాడా? జడ్జి క్షమించాడు, అయిపోయింది. చేసిన దొంగ పని ఏం చేశాడు? క్షమించాడు. వీడు దొంగే, కానీ జడ్జి క్షమించాడు కాబట్టి వీడు ఇప్పుడు నీతిమంతుడే, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, నిర్దోషిగా తీర్చబడ్డాడు. ఒక దొంగ ఒప్పుకున్నాడు, మీరు చేయనన్నాడు కాబట్టి జడ్జి వారికి శిక్ష వేయకుండా చెల్లించాడు. కాబట్టి వాడి కూడా దొంగ కాదు. బయటకు వచ్చేటప్పుడు వాడు ఎట్టొస్తాడు? దోషం లేని వాడిగా, వాడు ఏ తప్పు చేయని వాడిగా బయటకు వస్తాడు. అట్లాగే మనం వాస్తవంగా బాబులమే, నీతిమంతులమే. మన న్యాయాధిపతి అయిన, మన జడ్జి అయిన యేసు ప్రభు దగ్గరకు వచ్చి రెండు ముఖ్యసభలు వేసుకొని, ప్రభు నేను పాపముల గురించి ఇప్పుడు దాకా ఏం చేశాను? పాపాలు చేశాను, అయితే నా పాపాల విషయంలో పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించు అంటే అదే చేశాడు. మనల్ని క్షమించాడు. క్షమించి ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. అది నీతిమంతులుగా తీర్చబడాలి. ఇప్పుడు దొంగ పని చేసినామని జడ్జి క్షమించాడు, మరి అబ్బాయికి అదే పని చేయమని కాదు కదా. మరి పొద్దున పైన కానీ చూడు పెట్టరా, ఎక్కడెక్కడ బాగా అభివృద్ధి అని అందుకనే క్షమించింది. నీతిమంతులుగా తీర్చబడడం అంటే ప్రభు క్షమించినప్పుడు మనం నీతిమంతులమయ్యాం అంతే. ఆ తర్వాత నువ్వేం కావాలి? నిజ జీవితంలో ప్రతిదినం ఏం కావాలి? నీతిమంతులుగా జీవించాలి. అందుకే బైబిల్లో నీతిమంతులుగా తీర్చబడడం వేరు, నీతిమంతులుగా జీవించడము వేరు. నీతిమంతులుగా తీర్చబడము ఒక్క రోజులో అయిపోయిందా? మరి యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడే ఆయన మనల్ని క్షమించి నీతిమంతులుగా తీర్చేసినాడు. ఏదో నీతిమంతులుగా తీర్చినాడు, మళ్ళా మనం పాపం చేయడానికి కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు నన్ను నీతిమంతులుగా తీర్చాడని లైసెన్స్ ఇచ్చినాడు అనుకుంటారు. మళ్ళా ఏం చేయడానికి? పాపం చేయడానికి. అట్లు కాదు, మనము క్షమించి నీతిమంతులుగా చేసేందుకు మళ్ళా పాపం చేయకుండా మనం నీతిమంతులుగా జీవించడానికి. ఆ ముందు కదా ఎవరు పాపాలు పట్టుకొని వస్తే వేసుకోలేమన్నాడు. అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదు అంటే, ఎవరు నన్ను శిక్షించలేదు ప్రభు అంటే, నీకు లైసెన్స్ ఇస్తున్నా, మరి ఎవరి ఇదే పని చేయమన్నాడా? లేదు, అక్కడ వేసుకోమన్నాడు. ఈ కాబట్టి ఏం చేయాలి? పాపం చేయడం. అది ప్రియాణము. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనం ఎన్నడూ పాపం చేయకుండా మనము నీతిగా జీవించాలి. ఒకటి, యేసుక్రీస్తు యొక్క క్షమాపణ పొంది నీతిగా తీర్చబడాలి. అనుదిన జీవితంలో మన క్రియలు ఏముండాలి? నీతి ఉండాలి, నీతిగా జీవించాలి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక
వచ్చాను. చిన్న పిల్లలారా, ఎవరిని మనం మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును. ఎవరంటే నీతిమంతుడు? నీతిని జరిగించేవాడు. నీతిగా తీర్చబడినాడు. తర్వాత మళ్ళీ నీతిగా జీవించాలి, జరిగించాలి. యేసుక్రీస్తు నమ్మినప్పుడే నీతిగా ఎంచబడ్డాము. ఆ నమ్మిన తర్వాత దినం నుంచి మన జీవితంలో అనుదినం ఏం జరిగించాలి? నీతిని జరిగించాలి. మన మాటల్లో, మన క్రియల్లో, మన ప్రవర్తనలో, మనం జీవించే జీవన శైలిలో నీతిని జరిగించే వారని ఉండాలి. ఎందుకంటే ప్రభువు నమ్మిన తర్వాత మరలా మనం పాపం చేయడానికి సాహసించకూడదు. ఎందుకంటే పైన చెప్పినాడు, 6వ వచనం, ఆయన యందు నిలిచుండు వాడు ఎవడనో పాపం చేయడు, పాపం చేయువాడు ఎవడనో ఆయనను చూడను లేదు, ఎరగను లేదు. ఆయన యందు నిలిచుండేవాడు ఏం చేయడంటే పాపం చేయడు. అయితే 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయువాడు అపవాది. యోహాను ఎంత క్లియర్గా రాసినట్టు, పాపం చేసేవాడు ఎవరంటే అపవాది సంబంధం. ఎందుకంటే అపవాది మొదటి నుండి ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. అపవాది యొక్క లక్షణం ఏంటంటే పాపం చేయడమే. పాపం చేసేవాడు అపవాది సంబంధి. 9వ వచనం, దేవుని మూలంలో కలిసిన ప్రతి వానిలో ఆయన బీజము తెలుసు కనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంలో పుట్టిన వాడు కనుక పాపం చేయజాలడు. దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ప్రభు నమ్మిన తర్వాత సరే పాపం చేయడానికి కాదు, అట్లే చెప్పి మళ్ళీ నేను పాపం చేస్తానని కాదు. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభువు నమ్మిన తర్వాత పాపం చేసే అవకాశం ఉంది. అయినా ఒక విశ్వాసి ప్రభు నమ్మిన తర్వాత పాపం చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి పాపం చేస్తూ ఉంటాడు. మీకు అర్థం కావడానికి యేసు ప్రభువు నమ్మిన వాళ్ళని బైబిల్ ఏం చెప్తుందంటే గొర్రెలతో పోలుస్తుంది. యేసుక్రీస్తు ఏమన్నాడు? విశ్వాసులను గొర్రెలు అన్నాడు. ఆయన కాపులతో పోల్చుకున్నాడు. గొర్రె బురదలో పడడానికి ఇష్టపడుతుందా? పడుతుందా? మరి పడదా? గొర్రె బురదలో పడదా? మరి ఎట్లా పడుతుంది? పొరపాటులో పడుతుంది. అంటే పొరపాటు అన్నాను కాబట్టి పొరపాటు అన్నాను చేసుకోవాలి కదా. చాలా మంది ఏం చేస్తారు? చేసే పాపాలు చేసి ఏమంటారు? పొరపాటు చేసినా చెప్తారు. అర్థమవుతుందా? మనము కవర్ చేసుకోవడానికి పొరపాటు చెప్పడానికి కాదు. ఒక విశ్వాసి పొరపాటున తప్పిపోవచ్చు, పడిపోవచ్చు. కానీ కావలసి ఇష్టపూర్తిగా పాపం చేసేవాడు వాడు దేవుని వల్ల అసలు పుట్టలేదు. అందుకే విశ్వాసిని గొర్రెలతో దేవుడు పోల్చినాడు. గొర్రె మురికి గుండెలు చూసి భలే ఉంది, కాసేపు అందులో పొరిగి మొత్తం రాసుకొని ఆనందించి సంతోషించి ఇంటికి వారు అనుకుంటుందా? అనుకో. కానీ ఆ దారిని వెళ్ళాల్సి వచ్చినప్పుడు పొరపాటున కాదని పడితే మనం వెంటనే బయటకు వచ్చేసి బుడదంతా తెలియచుకొని ఎన్నడూ బుడదలో పడదనుకుంటున్నారు. అది ఒక విశ్వాసం ఉండాల్సిన లక్షణం. అదే పని అయితే యేసు ప్రభువుని నమ్మిన వారిని అందరితో పోల్చేయడం. అదే కనుక పని అనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? మంచిగా కనపడి ఇది మనకు ఇది అసలు మనం పడనే పడదు. ఏదో చేస్తాం చెప్పండి? మునిగికుంటే కావాలి. అది ఎప్పుడు ఎదుర్కొంటే పోతుంది. దేనికోసం? మునిగికుంటే కోసం ఎదుర్కొంటుంది. ఎక్కడ డ్రైనేజీ బాగా పాడైపోయిన డ్రైనేజీ ఉంటే వెంటనే ఏం చేస్తుంది? అక్కడికి అనుకుంటుంది ఇది మనకు రైట్ ప్లేస్, ఇందులో
కాసేపు మనం ఏం చేద్దాం, హాయిగా మనం కూడా దొరుకుతాం. అందుకనే దేవుని పిల్లలైతే గొర్రె లాంటి వాళ్ళు. గొర్రె ఎప్పుడూ కూడా బురదలో పడడానికి ఇష్టపడదు. పడినా వెంటనే బాధపడుతుంది, అరుస్తుంది, బయటకు వస్తుంది, ఎదిరించుకుంటుంది, ఎప్పుడు ఇట్లా పడకూడదు అనుకుంటుంది. అదే బర్రె అయితే బురదను చూస్తుంది, సంతోషిస్తుంది, ఇష్టపూర్తిగా అందులో పడుతుంది, మళ్ళా పడుతుంది, మళ్ళా రోజు పడుతుంది, మళ్ళా చూసుకుంటుంది, మళ్ళా రోజు ఈ రోజు ప్లాన్ చేసుకుంటుంది. ఏమని ఈ బురద బాగాలేదు, ఇంకా ఊరు బయటకు మంచి పడుతుంది, అక్కడ పోయి మళ్ళీ అదే బంద రాసుకున్నాం. కాబట్టి దేవుని పిల్లలు బంధువులు లాంటి వాళ్ళు కాదు. అందుకే సేవపడుతున్నాడు, తప్పిపోయిన కుమారుడు బందీ కాదు. అందుకే బంధువుల దగ్గర ఉండలేక వచ్చినాడు. కానీ ఈ దినాల్లో విశ్వాసం అని చెప్తారు, మీకు బందీలాగా ప్రవర్తిస్తారు. మీరు ఏమనాలా? మీరు విశ్వాసులు అన్నారా కాదన్నారా? మీరు కాదు. మందిరానికి వచ్చిన వాళ్ళంతా విశ్వాసం ఎప్పుడు కాదు. బైబిల్ అంటే చెప్తుంది, మందిరానికి వచ్చిన వాళ్ళు బైబిల్ చదువుకునే వాళ్ళు, ప్రార్థన చేసుకునే వాళ్ళు, తర్వాత కొంచెం డ్రెస్సులు మారుస్తారు చూడండి. ఇవన్నీ అసలు యేసు నమ్మాడని ఆధారం కాదు. ఒక వ్యక్తి యేసు ప్రభు నమ్మాడని ఇప్పుడు ఇక్కడే చెప్పాడు చూడండి. యోహాను సువార్త యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో, దేని బట్టి పాపం చేసేదాన్ని బట్టి చేయదాన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించిన ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమించిన ప్రతి వాడును దేవుని సంబంధులుగా. నీతిని జరిగించనంటే దినదిన జీవితంలో నీతిగా జీవించిన వాడు దేవుని సంబంధి కానే కాదు. అందుకే ఆదివారం మందిరానికి వచ్చి సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో ఇష్టానుసారం జీవించి నేను కూడా విశ్వాసనే అంటున్నాడంటే అతడు ఎక్కడో మోసంలో ఉన్నాడని అర్థం. బైబిల్లో చాలా క్లియర్గా చెప్తుంది. అందుకని ప్రియులారా, ఈ కొన్నేళ్ళు ఎవరైనా వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారంటే కొన్ని ఎవరంట నీతిమంతుడు. ప్రియులారా, నిజంగా మనం యేసుని క్రీస్తునామే నీతిమంతులుగా తీర్చబడి అనుదిన జీవితంలో నీతిని జరిగించే వారైతే మన ప్రార్థన ఎటువంటి తెలుసా? యాకోబు పత్రికలో చూడండి, హిమాచల్ ప్రార్థన చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, నేను స్వస్థత పొందినట్లు ఒకరు ప్రార్థన చేయుడి. ఈ మాట గమనించండి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బలగలదై ఉండును. నీతిమంతుని యొక్క విజ్ఞాపన ప్రార్థన ఎట్లుంటదంట? బహు బలంగా ఉండదంట. ఉదాహరణకి కింద ఏరియా అని చెప్పినాడు. ఏరియా మనవంటి స్వభావం గల మనసునే వర్షంగా ఉండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మళ్ళా ప్రార్థన చేయగా ఆకాశం వర్షించను, భూమి తన ఫలము ఇచ్చెను. ఇక్కడ నీతిమంతుని యొక్క విజ్ఞాపన గురించి పైన చెప్పి 17-18 వచనాల్లో ఏలియా యొక్క ప్రార్థన గురించి యాకోబు రాశాడు. అంటే ఏలియా ఎవరంటే నీతిమంతుడు. అతడు మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. అయితే అతడు నీతిమంతుడు, నీతిగా జీవించిన వాడు కాబట్టి అతడు ప్రార్థన చేయగా ఏమైంది? 3.5 సంవత్సరముల వర్షము పడవలేదు. మరలా ప్రార్థన చేయగా భూమి ఏమైంది? ఆకాశం వర్షించింది. అంటే మనం నీతిమంతులుగా జీవిస్తూ ప్రార్థిస్తే
శక్తి చాలా గొప్పది. ఏలియా ప్రార్థనకు గొప్ప జవాబు వచ్చినట్లే మన ప్రార్థనలకు కూడా గొప్ప జవాబు వస్తుంది. ఏలియా ప్రార్థించగా వర్షం ఆగిపోయింది, మళ్ళీ ప్రార్థన చేయక వర్షము వచ్చింది. అంటే వర్షం ఆపడం, వర్షం కురిపించడం అది మనిషి యొక్క శక్తికి మించిన కార్యాలు. మనం నీతిగా జీవిస్తూ ప్రార్థిస్తే మన శక్తికి మించిన కార్యాలు దేవుడు చేస్తాడు. మన జీవితాల్లో మన శక్తికి మించిన కార్యాలు మనం చూడలేకపోతున్నామని అర్థం ఏంటంటే మనం యేసు ప్రభువును నమ్మామని చెప్తున్నాము, కానీ అనుదిన జీవితం లేదు, నీతి లేదు. మన అనుదిన బ్రతుకులో నీతిగా జీవించడం లేదు. అందుకనే ప్రార్థన చేస్తున్నాం కానీ గొప్ప కార్యాలు మన జీవితంలో చూడలేకపోతున్నాం. భక్తులందరూ ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు చూసేది చెప్తున్నాం కానీ మన జీవితాల్లో మనం చూడలేకపోతున్నాం. అందుకే ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే మనం నమ్ముకున్న దేవుడు ఎవరంటే ఏలియా దేవుడే అన్నాడు. అంటే ఏలియా దేవుడే మన దేవుడు. మన అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటాము. ఏలియా దేవుడే మన దేవుడు. ఏలియా ప్రార్థనకి అంత గొప్ప కార్యం దేవుడు చేసినప్పుడు మన ప్రార్థనలు విని ఒకవేళ అప్పుడు వర్షం అవసరం కాబట్టి ఆపునాడు, కురిపించాడు. ఒకవేళ ఇది నాడు మన అవసరాన్ని బట్టి మనకు కూడా గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. ఎప్పుడు అంటే మనం నీతిగా జీవించాలి. కాబట్టి పిల్లల కొన్నిగా ఉంటే 5వ లక్షణం నేను చూసాను. ఆ శాపలు వచ్చి చెప్తున్నారు ఏమనంటే, అయ్యా ఆయన నీతిమంతుడు అన్నాడు. కాబట్టి దేవుడు నేను ప్రార్థించేటప్పుడు నీతిమంతులుగా జీవించాలి. వాళ్ళు ఇంకా ప్రభు నన్ను నీతిగా జీవించే విషయంలో తగ్గిపోతుంటే ప్రభు దగ్గర క్షమాపణ పెడుతున్నాను. ఇప్పుడు జీవించే దినాలైనా కూడా దేవుని కొరకు నీతిగా జీవించడానికి ఒక తీర్మానం తీసుకున్నాను. అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. మోకరించండి, ప్రార్థన